వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు మైపాడ్ గేట్ వద్ద ఉన్న మైపాడ్ గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది దంపతులతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొన్న దంపతులందరికీ వెండి డాలర్లను బహుకరించారు. ఈ సందర్భంగా మైపాడ్ గేట్ మిత్రమండలి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని, మేము ఏర్పాటు చేసే వినాయక విగ్రహానికి భక్తులు అనేక మంది వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైపాడ్ గేట్ మిత్రమండలి సభ్యులు అశోక్, మదన్, సుబ్బారావు, అఖిలేష్ రెడ్డి, సునీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడందరూ కూడా శివుడికి ఇష్టమైనటువంటి మైపాడ్ గేట్ మిత్రమండలందు 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి రోజున గణేష్ స్థాపితం జరుగుతుంది. 2వ రోజు పుట్టి మహోత్సవం జరుగుతుంది. 3వ రోజు అనగా సోమవారం 11 గంటలకి గణపతి హోమం. భక్తులకి ఇక్కడ అందరూ హోమం దగ్గర కూర్చొని హోమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ఈ మైపాడ్ గేట్ ఉన్న భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. రేపు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేయవలసిందిగా కోరడమే చేస్తూ ఉంటారు. అందరూ కలిసి 15 ఏళ్ళ నుంచి నిర్వహంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా వస్తారు. ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్ నందు గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటూ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఇంకా గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భారీగా ప్రజలు వచ్చి గణేష్ని దర్శించుకోవడం బాగా సంతోషంగా ఉంది. నిన్న అనగా ఉట్టి జరిగింది. ఫస్ట్ రోజు 1వ రోజు దేవుణ్ణి ప్రతిష్ఠించాము. నిన్న ఉట్టి జరిగింది. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. అనేక 100 కుటుంబాల దాకా పాల్గొని హోమంలో అందరూ స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. అలాగే ఈ హోమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా మనం స్వామివారి చెంత ఉంచిన పూజ చేసిన వెండి డాలర్ పంచుతున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ డాలర్ తీసుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాము. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 2000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5వ రోజు నిమజ్జనం. ఇక్కడ నగరం అంతా అంగరంగ వైభవంగా మేళతాళాలతో నగరం అంతా ఊరేగించి సాయంత్రం 5 గంటలకి లడ్డు వేలం పాట ఉంటుంది. అలాగే అంగరంగ వైభవంగా నగరం అంతా తిప్పి అలా గణేష్ ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది.